సువిశాల సుసంపన్నమైన రత్నపురి రాజ్యం పచ్చని కొండలు, దట్టమైన అడవుల మధ్య విస్తరించి ఉండేది. అత్యద్భుతమైన శిల్పకళతో చెక్కిన కోటలు, ఆకాశాన్ని తాకే గోపురాలతో విరాజిల్లుతుండేది. కాని ఆ రాజ్యానికి తూర్పు దిక్కున ఆకాశాన్నంటిన పర్వతాలను ఆనుకొని ఉన్న దట్టమైన అడవి మధ్యలో దయ్యాల కోన అనే భయంకరమైన ప్రదేశం ఉంది. అక్కడ కొన్ని దయ్యాలు గాల్లో ఎగురుతూ ఆ ప్రాంతానికి కాపలాగా ఉండేవి. వాటిలో లకుముకి, చెకుముకి అనే రెండు దయ్యాలు ప్రధాన ద్వారం వద్ద కాపలా కాస్తున్నాయి. అరే, ఈ ప్రచండుడు కొన్నేళ్ల నుండి మన దయ్యాల కొనలో పూజలు చేస్తూ బయటికి రావడం లేదు. ఇంకా మనం ఎంతకాలం వీడికి కాపలా గాయాలి? ఓపిక పట్టు. ఈరోజో రేపో ప్రచండుడు బయటకు వస్తాడు. వాడి పూజలు ఫలించాయి. ఇప్పుడు అతను శక్తివంతుడైన మాంత్రికుడు. వాడు బయటకు వస్తే సృష్టించే ప్రళయం ఊహించలేం. అవునా? ఇన్నాళ్ళు వాడి పూజకు భంగం కలగకుండా కాపాడింది మనమే కదా. అది మన అదృష్టం. లేకుంటే వాడు మనల్ని ఎప్పుడో భూస్థాపితం చేసేసేవాడు. అంతలోనే గుహ లోపలి నుండి ఏదో అలికిడి వినిపించింది. ఇష్, నిశ్శబ్దం వస్తున్నట్లున్నాడు. కొద్దిసేపటికి ప్రచండు తన శిష్యుడు కకావికతో కలిసి గుహ నుండి బయటకు వచ్చాడు. చెప్పరా ఇన్నాళ్లకు నువ్వు అనుకున్నది సాధించావు. అపారమైన శక్తులు సంపాదించావు. ఇకనైనా పెళ్లి చేసుకో. ఈ శక్తులను వశం చేసుకునే పనిలో పడి నా మనసు పెళ్లి వైపు మళ్ళలేదు. అయినా వికృతమైన నా రూపాన్ని చూసి ఏ కన్య మాత్రం నన్ను వరిస్తుంది. ఓ, అదేంటి గురువా అలా అంటావు? నువ్వు సర్వశక్తి సంపన్నుడివి. నువ్వు కనుసైగ చేస్తే చాలు, ఎవరైనా నీ కాళ్ళ దగ్గర వచ్చి పడాల్సిందే. అసలు మెలిక ఇక్కడే ఉందిరా. అమ్మవారు నాకు వరం ఇచ్చే సమయంలో ఒక షరతు పెట్టింది. నన్ను ఎవరైనా వారంతట వారే వలచి రావాలి తప్ప నేను నా శక్తిని ప్రదర్శించి వారిని లొంగ తీసుకుంటే నేను వెంటనే శక్తిహీనుడిని అవుతాను. గురువా, ఇదేమంత కష్టం గురువా? ముందు గౌరవంగా అడుగుదాం. ఒప్పుకోకపోతే బ్రతిమాలో బెదిరించో మన దారికి తెచ్చుకుంటాం. నువ్వు చెప్తుంటే నాకు పెళ్లి చేసుకోవాలనే ఆశ కలుగుతోంది. పద, నాకు తగిన రాకుమారిని వెతుకుతాం. వెతకడం దేనికి గురువా? మన రత్నపురి రాజు సూరసేనుడి కుమార్తె రత్నప్రభ ముల్లోకాలను తలదన్నే అందాల రాశి. ఆమె నీకు తగిన జోడి. భలే చెప్పావు శిష్య. నీ కోరిక కాదను లేకున్నాను. పద, వెంటనే వెళ్ళి రాణి రత్నప్రభతో నా పెళ్లి విషయం మాట్లాడదాం. ఆవేశపడకు గురువా, ఇది చాలా సున్నితమైన విషయం. తొందరపాటు కూడదు. మనం వినయంగా అడుగులేస్తేనే పని అవుతుంది. నువ్వన్నది నిజమే శిష్య. ఇక్కడ బలం చూపిస్తే పని జరగదు. అలా ప్రచండు, కకావిక ఇద్దరు దయ్యాల కోన నుండి బయటకు బయలుదేరారు. వెళ్తూ వెళ్తూ ప్రచండు కాపలా దయ్యాలతో, చకుముకి, లకుముకి, మేము ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నాం. మేము తిరిగి వచ్చేదాకా ఈ దయ్యాల కోనని జాగ్రత్తగా కాపలా కాయండి. ఆ దయ్యాలు అలాగే అన్నట్టు తలలూపాయి. అవును గురువా, అయినా మనల్ని కాదని ఈ దెయ్యాల కోనలోకి వచ్చే ధైర్యం ఏ నరమానవుడికి లేదు. ఆ మాటకు ప్రచండు గట్టిగా నవ్వాడు. అదే సమయంలో వించారణ్యాల్లో చిదానందుడు అనే మహర్షి ఒక గురుకులాన్ని నడుపుతున్నాడు. అక్కడ ఆయన ఎంతో మంది యువకులకు సకల విద్యలు బోధిస్తున్నాడు. ఒకనాడు విద్య పూర్తి చేసుకున్న శిష్యులను ఉద్దేశించి, నాయనలారా, నేటితో మీ విద్య పూర్తి అయింది. మీలో కొందరు వివిధ దేశాల యువరాజులు ఉన్నారు. మరికొందరు సాహసవంతులైన సాధారణ యువకులు ఉన్నారు. యువరాజులకు
వారి రాజ్యాలలో ఎటువంటి ఇబ్బంది లేకుండా పట్టాభిషేకం జరుగుతుంది. మిగతా వారు మీ ప్రతిభను ప్రదర్శించి ఉన్నతమైన పదవులు పొందండి. అందరూ గురువుగారి వద్ద వీడ్కోలు తీసుకుని వారి వారి గమ్యస్థానాలకు బయలుదేరారు. కాని ఒక్క యువకుడు మాత్రం ఎక్కడికి వెళ్లకుండా గురువు గారి ఎదుట నిలబడి ఉన్నాడు. అతన్ని చూసిన చిదానందుడు వాత్సల్యంతో, నాయనా విజయ, నా శిష్యులందరిలోనూ ఉత్తముడవు నువ్వే. ఏమిటి నీ సంకోచం? గురువర్య, ఎక్కడో అడవిలో దొరికిన అనాథను నన్ను మీరే పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించారు. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. ఇక్కడే మీ సేవ చేసుకుంటూ ఉండిపోతాను. దానికి చిదానందుడు నవ్వి, నాయనా, నీ ద్వారా ఈ లోకంలో జరగాల్సిన కొన్ని గొప్ప కార్యాలు ఉన్నాయి. నీ జీవితంలో ఏర్పడిన చిక్కుముడులను విప్పాల్సిన సమయం ఆసన్నమైంది. అర్థం కాలేదు గురువర్య. అన్నీ నెమ్మదిగా అర్థమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు నీవు ఉత్తర దిశగా ప్రయాణం సాగించి రత్నపురి చేరుకో. నీకు అంతా మంచే జరుగుతుంది అని చిదానందుడు ఆశీర్వదించగా గురువు ఆజ్ఞను శిరసావహించి విజయుడు గుర్రం మీద ఉత్తర దిక్కుగా తన ప్రయాణం సాగించాడు. ఎన్నో రోజులు ప్రయాణం చేసి చీకట్లు ముసురుకుంటున్న వేళకు విజయుడు రత్నపురి రాజ్య సరిహద్దుల్లోకి ప్రవేశించాడు. అలసిపోయిన అతను తన గుర్రాన్ని నెమ్మదిగా ఒక సత్రం ముందు ఆపి నేరుగా సత్రం యజమాని జీవనాథుడి వద్దకు వెళ్లి, అయ్యా, నేను ఒక పరదేశిని. చాలా దూరం నుండి ప్రయాణించి వచ్చాను. బాగా అలసిపోయాను. ఈ రాత్రికి ఇక్కడ బస చేయడానికి ఒక గదితో పాటు ఆహారాన్ని ఏర్పాటు చేయగలరా? జీవనాథుడు విజయుడి వంక అనుమానంగా ఎగాదిగా చూశాడు. పరదేశీయుడివా? మా రాజ్యంలో నీకేమి పని? ఏ పని మీద వచ్చానో నాకే తెలీదు. మా గురువుగారు ఈ రాజ్యానికి వెళ్ళమని ఆదేశించారు. అందుకే వచ్చాను. పని ఏమిటో తెలియకుండా ఇంత దూరం వచ్చేసావా? నీ మాటలు నాకు నమ్మదగినవిగా అనిపించడం లేదు. రేపు నీ వలన ఈ రాజ్యానికి ఏదైనా ప్రమాదం వస్తే నేను బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ సత్రంలో నీకు చోటు లేదు. నిన్ను ఇప్పుడే రాజభటులకు అప్పగిస్తాను. విజయుడు ఏదో సమాధానం చెప్పబోతుండగా ఇంతలో ఒక ఆగంతకుడు అక్కడికి వచ్చి జీవనాథుడితో కఠినంగా, ఏయ్, ఈరోజు వసూలైన మొత్తం సొమ్ముని ఈ సంచిలో వేయి. అయ్యా, ఇలా ప్రతిరోజు వచ్చి వసూలైన సొమ్ము మొత్తం మీరే తీసుకుంటే మేము వ్యాపారం ఎలా చేసుకోవాలి? వ్యాపారాలు చేసుకోకపోతే మానేయి. అంటూ డబ్బులున్న సంచిని లాక్కుపోయాడు. అది చూసిన విజయుడు ఒక్క ఉదుటిన ఆ అగంతకుడిని బలంగా ఒక్క తన్ను తన్నాడు. ఆ దెబ్బకు వాడు కింద పడి బాధతో విలవిల్లాడాడు. విజయుడు వాడి వద్దకు వచ్చి గంభీరంగా, బలంగా ఉన్నావు. కష్టపడి పని చేసుకుని బ్రతుకు. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో. విజయుడి దెబ్బకు ఆ ఆగంతకుడు కష్టం మీద పైకి లేచి జీవనాథుడిని విజయుడిని కొరకొరా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అయ్యో, ఎంత పని చేశావయ్యా! పద పద, ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు అంటూ జీవనాథుడు విజయుడి చేయి పట్టుకుని బయటికి లాగబోయాడు. అయ్యా, మీరేమి కంగారు పడకండి. ఆ దారి దోపిడి దొంగ మన జోలికి రాడు. వాడు మరో 10 మందిని వెంట తెచ్చుకున్నా నాకేం ఇబ్బంది లేదు. మీరు స్థిమితంగా కూర్చొని నా గది విషయం ఆలోచించండి. అసలు నీకేం అర్థమవుతోంది? నువ్వు కొట్టింది సాధారణ దారి దోపిడీ దొంగను కాదు, ఈ రాజ్య సైన్యాధిపతి మకరకేతుడి మనిషిని. ఇది మరీ ఆశ్చర్యంగా ఉంది. ప్రజల ఆస్తులను రక్షించాల్సిన పాలకులే ఇలా దోపిడీలు చేస్తున్నారా? తరువాత ఆశ్చర్యపోవచ్చు గాని ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. లేకుంటే ఆ మకరకేతుడి మనుషులు నిన్ను ప్రాణాలతో వదలరు. అయ్యా, నా బస సంగతి తేల్చకుండా నేను ఇక్కడ నుండి ఒక్క అడుగు కూడా కదలను. అతని ధైర్యానికి ఆశ్చర్యపోయిన జీవనాథుడు కాస్త ఆలోచించి, సరే, నువ్వు ఈ సత్రంలో ఉండవలసిన అవసరం లేదు. నువ్వు ఈ రోజు నుండి నా అతిథివి. మా ఇంట్లోనే నీకు బస ఏర్పాటు చేస్తాను. ఇక గది గది అనడం మాని. మీరంత మంచివారండి. మీ ఇంట్లో నాకు బస ఏర్పాటు చేస్తే ఇక్కడ గది నాకెందుకు? పదండి, మీ ఇంటికి వెళదాం. ఇద్దరు జీవనాథుడి ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోకి అడుగు పెట్టగానే విజయుడు జీవనాథుడితో, ఇప్పుడు చెప్పండి, సత్రంలో గది ఇవ్వనని చెప్పి మీ ఇంటికి ఎందుకు తీసుకుని వచ్చారు? అసలు ఈ రాజ్యంలో ఏం జరుగుతుంది? సైన్యాధిపతి ఎందుకు ప్రజలను దోచుకుంటున్నాడు? ఆ ప్రశ్నకు జీవనాథుడు పెద్దగా నిట్టూర్చి తన రాజ్యంలో నెలకొన్న విషాదకర పరిస్థితిని వివరించడం మొదలుపెట్టాడు. ఏమని చెప్పమంటావు? ప్రచండు అనే ఒక దుర్మార్గపు మాంత్రికుడు మా రాజు సూరసేనుడి ఏకైక కుమార్తె రత్నప్రభను
తన మాయతో దూరం చేశాడు. ఆ దిగులుతో మహారాజు పరిపాలనను గాలికి వదిలేశారు. ఇదే అదనుగా సైన్యాధిపతి మకరకేతు రాజ్యంలో అరాచకం సృష్టిస్తూ ప్రజలను, వ్యాపారులను దోచుకుంటున్నాడు. ఇప్పుడు నువ్వు వాడి మనిషిని అడ్డుకున్నావని తెలిసి సత్రం దగ్గరికి సైన్యాన్ని పంపేవాడు. అనవసరంగా నువ్వు ఇబ్బందుల పాలు కాకూడదనే నేను ఇక్కడికి తీసుకువచ్చాను. విజయుడు ఏదో చెప్పబోతుండగా ఉన్నట్టుండి తలుపు తట్టిన చప్పుడయింది. జీవనాథుడు కంగారుగా విజయుడితో, అనుమానం లేదు, ఆ మకరకేతుడి మనుషులే వచ్చి ఉంటారు. నువ్వు త్వరగా లోపలికి వెళ్ళి దాక్కో అంటూ భయంగా తలుపు తీశాడు. ఎదురుగా ఒక రాజభటుడు నిలబడి ఉన్నాడు. సత్రంలో మా మనిషిని ఒకడు ఎదుర్కొన్నాడట. ఎవడు వాడు? మాకు వ్యతిరేకంగా ఎవరైనా తయారు చేస్తున్నావా? మకరకేతుడు మీ మీద చాలా కోపంగా ఉన్నాడు. అయ్యో, మీరు పొరపడుతున్నారు. మీ మీద తిరగబడేంత శక్తి నాకు లేదు. అతనెవరో, ఎక్కడి నుండి వచ్చాడో నాకు తెలియదు. గొడవ జరగగానే పారిపోయాడు. అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. సరే, మీ మాట నమ్మి వెళుతున్నాను. కానీ బయట ఒక గుర్రం ఉంది, అదెవరిది? అది మీకు తెలుసుగా. నాకు పాత వస్తువులు సేకరించడం ఇష్టమని నా ఇల్లంతా అలాంటి వస్తువులే ఉంటాయి. అలాగే నాకు గుర్రాలంటే చాలా ఇష్టం. ఒక వ్యాపారి కొత్త గుర్రం వస్తే చూద్దామని పిలిపించాను. సరే, నమ్ముతున్నాను. కానీ మకరకేతుడికి నీ మీద అనుమానం వస్తే నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు అంటూ హెచ్చరించి ఆ భటుడు వెళ్ళిపోయాడు. లోపలికి వచ్చిన జీవనాథుడు ఊపిరి పీల్చుకొని విజయుడితో, గండం గడిచింది. సరే, ఇక భోజనం చేసి విశ్రాంతి తీసుకో. కానీ రేపు తెల్లవారక ముందే ఈ ప్రాంతం విడిచి వెళ్ళిపో. అది సరే గాని అసలు ఎవరా మాంత్రికుడు? రాకుమారుని ఏం చేశాడు? సరే, ఆ విషయం చెప్తాను. కానీ నువ్వు రేపు ఖచ్చితంగా వెళ్ళిపోవాలి. అలాగే, ముందు విషయం చెప్పండి. జీవనాథుడు ఆనాటి భయంకరమైన సంఘటనను చెప్పడం ప్రారంభించాడు. ఒకనాడు ప్రచండు, కకావిక ఆకాశ మార్గాన వస్తూ ఉద్యానవనంలో విహరిస్తున్న రత్నప్రభను చూశారు. అవునురా శిష్య, రత్నప్రభ అందం వర్ణనాతీతం. ఇప్పుడే నేరుగా శూరసేనుడి వద్దకు వెళ్ళి నా వివాహం గురించి మాట్లాడతాను. ఆ సమయంలో రాజు సూరసేనుడు, మంత్రి మయూఖుడు, సేనాధిపతి మకరకేతులతో కొలువుదీరి ఉన్నాడు. ఇంతలో ఒక భటుడు వచ్చి, ప్రభు, ఎవరో ఇద్దరు మీ దర్శనం కోసం వేచి ఉన్నారు. ప్రవేశపెట్టండి. ఆస్థానంలోకి అడుగుపెట్టిన కకావిక, మహారాజులకు మా అభివాదములు. ఎవరు మీరు? వచ్చిన పని చెప్పండి. మహారాజా, ఈయన మా గురువు గారు ప్రచండు, మహాశక్తివంతుడు. ఆయన పెళ్లి చేసుకోవాలని కోరికతో మీ వద్దకు వచ్చారు. ఓ, మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకోండి. దానికి మహారాజు గారి అనుమతి ఎందుకు? వెంటనే ప్రచండు కల్పించుకొని, నువ్వు ఆగు శిష్య, వీళ్ళకి అర్థమయ్యేలా నేను చెబుతాను. మహారాజా, నేను మీ కుమార్తె యువరాణి రత్నప్రభను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. అది కూడా మీ పూర్తి అంగీకారంతో. మీ వేషధారణ చూసి పిచ్చివాళ్ళనుకున్నాను. ఇప్పుడు మీ మాటలతో అది రూఢి అయ్యింది. మీరు నిజంగా పిచ్చివాళ్లే. రాజుగారికి కోపం రాకముందే బయటకు నడవండి. అయ్యా, కోపం వద్దు. మా గురువు గారు సంయమనం పాటిస్తున్నారు. లేకుంటే ఒక్క క్షణంలో మీ రాజ్యాన్ని బూడిద చేసేయగలరు. మహారాజా, రత్నప్రభతో నా వివాహం జరిపిస్తే నా శక్తులతో మిమ్మల్ని ఈ ప్రపంచానికే చక్రవర్తిని చేస్తాను. సూరసేనుడు ఏదో చెప్పబోతుండగా రత్నప్రభ అక్కడికి వచ్చి కోపంగా, ఎవడి వికారి? తండ్రి, వీడిని తన్ని బయటకు గంటించండి. అమ్మా, వదిలై, ఎవరో పిచ్చివాడిలా ఉన్నాడు. భటులారా, వీడిని బయటకి గెంటేయండి. ఆ మాటలకు ప్రచండుడి అహం దెబ్బతింది. అతని కళ్ళు కోపంతో ఎర్రబారాయి. ఓరి మూర్ఖుడా, నా సహనాన్నే పరీక్షిస్తావా? నన్ను అవమానించిన ఈ రత్నప్రభను ఇప్పుడే ఒక జీవం లేని శిల్పంలా మార్చేస్తున్నాను. ఎప్పుడు మీ మనసు మారి నాతో పెళ్లికి అంగీకరిస్తారో అప్పుడే ఆమె తిరిగి మనిషిగా మారుతుంది అంటూ తన మంత్రదండాన్ని రత్నప్రభ వైపు చూపించాడు. అందాల రాకుమారి కళ్ల ముందే ఒక అందమైన శిలాప్రతిమగా మారిపోయింది. ఈ ఘోరం చూసి సభలోని వారంతా నిశ్చేష్టులయ్యారు. వెంటనే ప్రచండు, కకావిక గాలిలో ఎగురుతూ దయ్యాల కొన వైపు మాయమయ్యారు. జీవనాథుడు
జరిగిందంతా విజయుడికి చెప్పి అప్పటి నుండి సూరసేనుడు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయాడు. దాంతో మకరకేతు అనధికార రాజుగా చలామణి అవుతూ ఈ అరాచకాలు చేస్తున్నాడు. విజయుడు జీవనాథుడు భోజనం పూర్తి చేశాక జీవనాథుడు, విజయ, నా వద్ద ఒక అద్భుతమైన మంచం ఉంది. ఒకప్పుడు ఒక బైరాగికి నేను చేసిన ఆతిథ్యానికి మెచ్చి ఆయన నాకు ఆ మంచాన్ని కానుకగా ఇచ్చాడు. ఎంత నిద్ర పట్టని వారైనా ఆ మంచం మీద పడుకుంటే గాఢ నిద్రలోకి జారుకుంటారు. అవునా? అయితే ఆ మంచాన్ని నేను చూడాల్సిందే. ఆ మంచం చూడడానికి చాలా విచిత్రంగా ఉంది. ఎత్తుగా మనిషి ఎత్తున ఉన్న మంచం కోళ్లతో ఆకర్షణీయంగా ఉంది. విజయ, దీనిపై పడుకో, కానీ గుర్తుంచుకో, రేపు చీకటితోనే ఇక్కడ నుండి వెళ్ళిపో. ఇక్కడ ఉంటే నీకు ప్రమాదం. విజయుడు ఆ మంచంపై పడుకున్నాడు. అర్ధరాత్రి సమయం. గాఢ నిద్రలో ఉన్న విజయుడికి ఎవరో అమ్మాయిలు నవ్వుతున్న చప్పుడు వినిపించింది. విజయుడు కళ్ళు తెరవకుండానే చుట్టూ గమనించాడు. ఆ శబ్దాలు మంచం కోళ్ల నుండి వస్తున్నాయని గ్రహించి ఆశ్చర్యపోయాడు. అతను ఆ 4 మంచం కోళ్లు 4 అందమైన అప్సరసల్లాంటి అమ్మాయిలుగా మారిపోయి తమలో తాము మాట్లాడుకోవడం ప్రారంభించాయి. మనం ప్రతిరోజు ఇలా మాట్లాడుకోవడం ఎవరు గుర్తించలేరు కదా. కానీ ఇప్పుడు ఈ మంచం మీద పడుకున్న విజయుడికి మనం మాట్లాడుకునేది తెలుస్తుంది. ఎందుకంటే అతను ఒక యోగ జాతకుడు. అతని ద్వారా ఒక మంచి కార్యం జరగాల్సి ఉంది. వాళ్ల మాటల్లో తన పేరు వినబడ్డంతో విజయుడు నిద్ర నటిస్తూ ఆసక్తిగా వినసాగాడు. అది సరే కాని అసలు ఆ ప్రచండు ఎవరు? ఎక్కడుంటాడు? పాపం ఆ రాకుమారి రత్నప్రభ మళ్ళీ మామూలు మనిషి అవుతుందా? ఆ ప్రచండు భయంకరమైన దయ్యాల కోనలో ఉంటాడు. అక్కడికి వెళ్లే దారిలో ఎన్నో ప్రాణాంతకమైన ప్రమాదాలు దాటుకుని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళడం అంత కష్టమైతే మరి వెళ్లేది ఎలా? ఒకటే మార్గం. కీలుగుర్రం ఎక్కితే అదే దారి చూపిస్తుంది. కీలుగుర్రమా? అదెక్కడుంటుంది? దానిని ఎలా నడపాలి? దాని కుడి చెవి లోపల ఒక మీట ఉంది. దానిని నొక్కితే అది గాల్లోకి ఎగిరి నేరుగా దయ్యాల కోనకు తీసుకువెళ్తుంది. భలే భలే. మరి ఆ కీలుగుర్రం ఈ విజయుడికి ఎలా దొరుకుతుంది? ఒక్కటే మార్గం. కీలుగుర్రం ఎక్కితే అదే దారి చూపిస్తుంది. దానికోసం వెతకాల్సిన పని లేదు. ఆ కీలుగుర్రమే విజయుడి వద్దకు వస్తుంది. నిశ్శబ్దం. తెల్లవారుతుంది. పదండి వెళ్ళిపోదాం. అంతే. ఆ 4 అమ్మాయిలు తిరిగి మంచం కోళ్లగా మారిపోయారు. ఆ అద్భుతాన్ని చూసిన విజయుడు మంచం పై నుండి దిగ్గున లేచి కూర్చున్నాడు. అంటే గురువుగారు చెప్పిన నా ద్వారా జరగబోయే కార్యం ఇదేనా? సరిగ్గా అదే సమయానికి మళ్ళీ ఇంటి తలుపు గట్టిగా తట్టిన చప్పుడైంది. జీవనాథుడు ఆందోళనగా విజయుడి వద్దకు పరుగున వచ్చి, విజయ, మకరకేతుడికి మన మీద అనుమానం వచ్చినట్టుంది. ఈసారి వాడి మనుషులే వచ్చి ఉంటారు. నువ్వు త్వరగా లోపల దాక్కో. తలుపు చప్పుడు ఆగకుండా మరింత బిగ్గరగా వస్తోంది. జీవనాథుడు తలుపు తీశాడు. ఎదురుగా కొయ్య పని చేసే వీరయ్య నిలబడి ఉన్నాడు. జీవనాథుడు ఊపిరి పీల్చుకొని ఏమిటన్నట్టు చూశాడు. అయ్యా, మకరకేతు ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. నిన్న నా దుకాణంలో ఉన్న వస్తువులను మొత్తం మకరకేతు మనుషులు దోచుకుపోయారు. ఇక ఈ రాజ్యంలో స్వేచ్ఛగా బతకటం కష్టం అనిపిస్తుంది. పక్క రాజ్యానికి వలస వెళ్ళిపోయి బతుకుతాం అనుకుంటున్నాను. నీ పరిస్థితే కాదు, వ్యాపారుల అందరి పరిస్థితి దుర్భరంగానే ఉంది వీరయ్య. మంచి రోజులు వచ్చే వరకు ఎదురు చూడడమే. అయ్యా, నేను మీ దగ్గరకు వచ్చిన అసలు కారణం ఏమిటంటే మా పూర్వీకులు తయారు చేసిన కీలుగుర్రం పాత విలువైన వస్తువులు సేకరించడం మీకు అలవాటు కదా. ఇది మీకు అమ్మేసి వెళ్ళిపోదామనుకుంటున్నాను. నేను ఆ మకరకేతు బాధితుడినే. మంత్రి మయూఖుడు నాకు చిన్ననాటి మిత్రుడే. కానీ మకరకేతు విషయంలో ఎందుకో ఆలోచిస్తున్నాడు. సరే గాని ఇప్పుడు నీ వస్తువులు కొనే శక్తి నాకు లేదు. అయ్యా, ఏదో దారి ఖర్చులకు ఇస్తే చాలు. జీవనాథుడు తటపటాయిస్తుండగా లోపల నుండి విజయుడు బయటికి వచ్చి 1000 వరహాలు వీరయ్యకిచ్చి, అయ్యా, ఈ సొమ్ము తీసుకుని ఆ కీలుగుర్రాన్ని ఇవ్వండి. వీరయ్య ఆశ్చర్యంగా విజయుడిని చూడడం గమనించిన జీవనాథుడు, ఇతను మా దూరపు బంధువు. అయ్యా, చాలా సంతోషం. ఈ కీలుగుర్రానికి నేను ఊహించిన దానికంటే ఎక్కువ సొమ్మే ఇచ్చారు. మీ పేరు చెప్పుకుని కొత్త జీవితం ప్రారంభిస్తాను అంటూ వీరయ్య వెళ్ళిపోయాడు. జీవనాథుడు విజయుడి వైపు తిరిగి, అసలు నిన్ను ఎవరు బయటికి రమ్మన్నారు? ఎందుకు పనికిరాని కొయ్యబొమ్మను 1000 వరహాలు పెట్టి ఎందుకు కొన్నావు? ఇది కొయ్య బొమ్మ కాదు. దాని కుడి చెవిలో ఒక మీట ఉంది. దానిని నొక్కితే
మనం కోరుకున్న చోటుకు వెళ్ళవచ్చు. దాని కుడి చెవిలో మీట ఉంటుందని, దాన్ని నొక్కితే వెళుతుందని ఎలా చెప్తున్నావు? కలగా నీకన్నావా? కళ లాంటిదే కానీ కళ కాదు. రాత్రి నేను పడుకున్న అద్భుతమైన మంచం చెప్పింది. కొంచెం అర్థమయ్యేట్లు చెప్పు విజయ. విజయుడు రాత్రి మంచం కోళ్ళు అమ్మాయిలుగా మారి రహస్యాలు మాట్లాడుకున్న విషయం చెప్పి, అయ్యా, కీలుకుర్రం తనంతట తానే నా దగ్గరకు వస్తుందని చెప్పి దాని కుడి చెవిలో మీట నొక్కితే గాలిలో ప్రయాణం చేయొచ్చని కూడా చెప్పారు. అవును విజయ, నా మాయా మంచం గురించి నాకు తెలియని విషయాలు చెప్పావు. సరే, తెల్లారింది. ఎవరి కంటా పడకుండా కీలుగుర్రం ఎక్కి ఆ ప్రచండు ఉండే ప్రాంతానికి వెళ్ళి యువరాణి రత్నప్రభని తిరిగి మామూలు మనిషిని చెయ్యి. అయ్యా, నాకు చక్కని ఆతిథ్యం ఇచ్చి ఆదరించారు. ఇక ప్రచండుడి సంగతి చూశాక మిమ్మల్ని కలుస్తాను. తర్వాత వీరయ్య ఇచ్చిన కీలుగుర్రం ఎక్కి దాని కుడి చెవిలోని మీటను నొక్కాడు. అంతే, అది పెద్దగా సకిలించి నెమ్మదిగా గాల్లోకి లేచింది. గాల్లోకి లేచిన కీలుగుర్రం ఆజ్ఞ కోసం అన్నట్టు ఆగింది. విజయుడు గుర్రం చెవిలో, దెయ్యాల కోనకి మన ప్రయాణం. వెంటనే కీలుగుర్రం తూర్పు దిక్కుగా గాల్లోకి ఎగరసాగింది. మరోవైపు సూరసేనుడు దిగులుగా రత్నప్రభ శిలా విగ్రహం చూస్తూ ఉన్నాడు. మహారాజా, ఇక ఎన్నాళ్ళు ఇలా బాధపడతారు? దీనికి పరిష్కారం ఆలోచించండి. ఏం చేయమంటావు? ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు నా కళ్ళ ముందు ఇలా నిస్తేజంగా ఉంటే ఏం చెయ్యాలో కూడా తెలియని అశక్తుడిని. బాధపడకండి మహారాజా. మీరు పరిపాలనను పట్టించుకోకుండా వదిలేయడం వలన మకరకేతు అనధికార రాజుగా చలామణి అవుతున్నాడు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అతనిని అదుపు చేయండి, లేకుంటే ప్రజలు తిరగబడతారు. నాకు నా కూతురు కన్నా ప్రజలు ఎక్కువ కాదు. ఏమన్నా జరగని, నాకు సంబంధం లేదు. నా కూతురిని తిరిగి మామూలు మనిషిని చేసిన వ్యక్తికి నా రాజ్యాన్ని ఇచ్చేస్తానని ప్రకటించండి. ప్రజల కష్టాలు తీర్చేవాడు రాజు. అయినా ఈరోజు మీ కూతురు ఇలా కావడానికి కారణం కర్మఫలం. అది అనుభవించాల్సిందే. ఏమన్నావు? గుర్తు తెచ్చుకోండి మహారాజా. 22 ఏళ్ల క్రితం మీరు ఒక బిడ్డని తల్లిదండ్రుల నుండి విడదీశారు. అప్పుడు వారు ఎంత బాధపడ్డారో ఇప్పుడు మీరు అలానే బాధపడుతున్నారు. అంతా కర్మఫలం. ఆ మాటలకు ఒక క్షణం సూరసేనుడు నిశ్చేష్టుడయ్యాడు. సూరసేనుడి మనసు ఒకసారి గతంలోకి వెళ్ళింది. రత్నపురి మహారాజు రత్నసేనుడు స్వయానా తన అక్క ప్రభావతికి భర్త అయిన రత్నసేనుడు ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకునేవాడు. ఒకరోజు, ప్రభు, మా తమ్ముడు సూరసేనుడు పనిలేక ఖాళీగా తిరుగుతున్నాడు. వారికి మన రాజ్యంలో ఏదన్నా పదవి ఇస్తే మనకి పరిపాలనలో సహాయంగా ఉంటాడు. మహారాణి, పదవి అనేది సమర్థతను బట్టి ఉండాలి. ఖాళీగా ఉన్నాడని ఇవ్వకూడదు. నీకంతగా సాయం చెయ్యాలనిపిస్తే పదో పరకో ఇచ్చి వ్యాపారం చేసుకోమని. ప్రభు, నా తమ్ముడు తన సామర్థ్యం నిరూపించుకోవడానికి అవకాశం ఇవ్వండి. పదవి అనేది బాధ్యత. అదే సూరసేనుడికి లేదు. నా మాట విని ఒక్క అవకాశం ఇవ్వండి. దూరం నుండి వీరి సంభాషణను చూస్తున్న సూరసేనుడు వినయంగా ముందుకు వచ్చి, పోనీలే అక్కయ్య, బావగారికి నా మీద నమ్మకం లేనట్టుంది. ఇక ఈ విషయం ఇక్కడితో వదిలేయి. ఇక్కడో ఎక్కడో కూలో నాలో చేసుకుని బతుకుతాను. తమ్ముడు, అంత మాట అనకు. ఈ అక్క ఇంకా బ్రతికే ఉంది. నువ్వు సామాన్యుడిలా బ్రతకాల్సిన అవసరం లేదు. రత్నసేనుడు ఇక చేసేదేమీ లేక, సరే సూరసేన, నిన్ను రాజ్యాధికారిగా నియమిస్తున్నాను. బావా, చాలా సంతోషం బావా. అక్క, ఇది నీ వల్లే సాధ్యమైంది అంటూ వెళ్ళిపోయాడు. సూరసేనుడు చేరిన కొద్ది రోజులకే ప్రజలను పీడించసాగాడు. అయ్యా, మొన్ననే పన్నులు కట్టాం కదా, మళ్ళీ పన్నులు ఏమిటి? మొన్న కట్టింది రాజగారి ఖజానాలో జమ చేశాను. ఇప్పుడు కట్టేది నేను జమ చేసుకుంటాను. రాజుగారి దగ్గరికి వెళ్ళి నీ మీద ఫిర్యాదు చేస్తాను. రాజుగారికే కాదు, రాణిగారికి కూడా చెప్పుకో. మంత్రి మయూఖుడు రత్నసేనుడి వద్దకు వెళ్ళి, ప్రభు, ఆ సూరసేనుడి ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. మీరు వెంటనే అతన్ని తొలగించకపోతే ప్రమాదంలో పడతాం. మయూఖ, ఎందుకైనా మంచిది నువ్వు
ఆ సూరసేనుడికి ఆత్మీయుడిగా నటించు. అతని పనులను ఒక కంట గమనించు. అంటూ ప్రభావతి దగ్గరికి వెళ్ళి సూరసేనుడి గురించి మొత్తం చెప్పాడు. మహారాణి, మీ తమ్ముడిని రాజ్యాధికారి పదవి నుంచి తొలగిస్తున్నా. ప్రభు, సూరసేనుడి గురించి మీరు మొదట వ్యతిరేకించిన నేనే మొండిగా అతనికి పదవి ఇప్పించి తప్పు చేశాను. నన్ను క్షమించండి. ఇంతలో సూరసేనుడు అక్కడికి వచ్చాడు. నన్ను క్షమించు అక్క. భావని నిన్ను చెరసాలలో బంధించి నేనే రాజునవుతున్నాను. అనుకోని ఈ హఠాత్ పరిణామానికి రత్నసేనుడు ప్రభావతి అవాక్కయ్యారు. ఛీ, నీచుడా, నువ్వు ఇంత దుర్మార్గుడు అని అనుకోలేదు. ఎవరక్కడ? వీడిని బంధించండి. మంత్రి మయూకుడు అక్కడికి వచ్చి, లాభం లేదు మహారాజా, ఆలస్యం అయ్యింది. నువ్వు కూడా వీడితో చేతులు కలిపావా? తప్పలేదు. ఇక మాటలు అనవసరం. ఎవరక్కడ? వీళ్ళిద్దరిని బంధించండి. వెంటనే భటులు వచ్చి రత్నసేనుడు ప్రభావతులను చెరసాలలో వేశారు. అక్క, నేనెంత మంచివాడినో తెలుసా? బావని నిన్ను ఒకే చెరసాలలో వేశాను. నీచుడా, నా బిడ్డను ఏం చేశావు? బావా, నీ కొడుకు రేపు పెద్దయ్యాక నాకు అడ్డం వస్తాడు. అందుకే అడ్డం తొలగిస్తాను. రాజ్యం నువ్వే తీసుకో, నా బిడ్డని విడిచిపెట్టు. అక్కకి ఈ సాయం చెయ్యి. అమ్మో, ఎక్కువ సమయం ఇక్కడే ఉంటే నీ ఏడుపులకి కరిగిపోతానో ఏమో అక్క. బావ జాగ్రత్త అంటూ వెళ్ళిపోయాడు. సూరసేనుడు రత్నసేనుడి కొడుకుని భటుడికి ఇస్తూ, వీడిని వింధ్యారణ్యాల్లో వదిలేసిరా. జరిగిందంతా ఒక్కసారిగా కళ్ల ముందు మెదిలింది సూరసేనుడికి. తన అక్కా బావలకు తాను చేసిన అన్యాయాన్ని తలుచుకొని బాధపడసాగాడు సూరసేనుడు. మయూఖుడు వెళ్ళిపోయాడు. తర్వాత మకరకేతు మంత్రి మయూఖుడితో, మహామంత్రి, మీరు నాతో చెయ్యి కలిపితే మంత్రిగా మీ స్థానం పదిలంగా ఉంటుంది. చెయ్యి కలపకపోతే చెరసాలలో ఉంటారు. మయూఖుడు అర్థం కానట్టు మౌనంగా ఉండిపోయాడు. సూరసేనుడు చేసిందే నేను చేస్తున్నాను. రాజు కావాలని నా కోరిక తీర్చుకుంటున్నాను. సైన్యం ఇప్పుడు నా అధీనంలో ఉంది. అతన్ని బంధించి నేను రాజును కాబోతున్నాను. మయూఖుడు ఒక్క క్షణం ఆలోచించి, నేను నిమిత్త మాత్రుడిని, మీ ఇష్టం మహారాజా. ఆ మాటలకు మకరకేతు పెద్దగా నవ్వి, మీరు తెలివి గలవారు మహామంత్రి. లేకుంటే ముగ్గురు రాజులు మారినా మంత్రిగా మీరే ఉంటారా? ఎవరక్కడ? వెంటనే సూరసేనుడిని బంధించి చెరసాల్లో వేయండి. మంత్రివర్య, రాతి శిల్పంగా మారిన రత్నప్రభ ఇక మనకు అనవసరం. ఆ శిలా ప్రతిమను తీసుకుని నదిలో పడేయండి. మయూఖుడు వెంటనే ఆ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళాడు. ఒకటే చెరసాలలో సూరసేనుడు, రత్నసేనుడు, ప్రభావతి ఉన్నారు. మకరకేతు పెద్దగా నవ్వి, సూరసేన, చూసావా విధి వైచిత్రం? ఒకరికి మనం ఏది ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది. రత్నసేనుడి బిడ్డను దూరం చేశావు, ఇప్పుడు నీ బిడ్డ నీకు దూరం అయింది. రత్నసేనుడిని చెరసాల్లో బంధించావు, ఇప్పుడు అదే చెరసాల్లో నువ్వు బందీగా ఉన్నావు. నేను మంచివాడిని కాబట్టి మీ అక్కా బావ ఉన్న చెరసాల్లోనే వేశాను. కాలక్షేపం అవుతుందిలే. రేయ్, శిల్ప రూపంలో ఉన్న రత్నప్రభనేం చేశావు? ఇంకెక్కడి రత్నప్రభ? ఈ పాటికి నదిలో కొట్టుకుని పోయి ఉంటుంది. మయూఖుడు ఆ పని మీదే ఉన్నాడు. సూరసేనుడు నిస్సహాయంగా చూస్తుండిపోయాడు. సూరసేన, రత్నప్రభకి ఏమీ కాదు. మయూఖుడు నాకు నమ్మిన బంటు. రత్నప్రభని కాపాడుతాడు, నా బిడ్డని కూడా కాపాడాడు అని మంత్రి మయూఖుడు రాకుమారుడిని ఏ విధంగా కాపాడాడో సూరసేనుడికి చెప్పసాగాడు. సూరసేనుడు వారిని చెరసాలలో బంధించి వారి కుమారుడిని చంపమని భటుడికి అప్పగించిన తర్వాత అక్కడికి మంత్రి మయూఖుడు వచ్చి భటుడితో, ఆ పిల్లవాడిని నాకిచ్చి వెళ్ళిపో, అడవిలో నేను వదిలిపెడతాను. అయ్యా, తేడా వస్తే నాకు ప్రమాదం. మయూఖుడు తన మెడలోని ఒక నగను అతనికిచ్చి, నీ పని నీకు శ్రమ లేకుండా చేసేస్తాను, నన్ను నమ్ము. భటుడు మారు మాట్లాడకుండా మయూఖుడికి బిడ్డనిచ్చి నగ తీసుకుని వెళ్ళిపోయాడు. మయూఖుడు బిడ్డని తీసుకుని వింధ్యారణ్యాల్లో గురుకులం నడుపుతున్న చిదానంద స్వామి చేతుల్లో పెట్టి జరిగినదంతా చెప్పాడు. నాయనా, ఈ బిడ్డని నేను పెంచి విద్యాబుద్ధులు నేర్పించి ఆ సూరసేనుడి మీదకు ఆయుధంలాగా తయారు చేస్తాను. ఈ రోజు నుండి వీడి పేరు విజయుడు. స్వామి,
ఆ రోజు వరకు ఎదురు చూస్తాను. విజయుడు జాగ్రత్త. ఆ సూరసేనుడికి అనుమానం రానివ్వకండి. అలాగే నాయనా, నువ్వు ఇక నిశ్చింతగా ఉండు. మయూఖుడు సంతోషంగా వెళ్ళిపోయాడు. చెరసాలలో కంటికి మింటికి ధారగా ఏడుస్తూ ఉంది ప్రభావతి. రత్నసేనుడు ఓదారుస్తున్నాడు. ఎవరో వచ్చిన శబ్దమైంది. రత్నసేనుడు చూశాడు. ఎదురుగా మయూఖుడు. మయూఖ, నువ్వు ఇలా రావడం ఎవరూ చూడలేదుగా. ప్రభు, మీకొక శుభవార్త. మీ అబ్బాయిని చిదానంద స్వామి వద్ద క్షేమంగా చేర్చాను. ఆ విషయం చెప్పడానికి వచ్చాను. ఇక మీరు ప్రశాంతంగా ఉండండి. అబ్బా, ఎంత చల్లని వార్త చెప్పావు. ఎవరూ చూడకముందే వెళ్ళిపో. రత్నసేనుడు మంత్రి మయూఖుడు ఎలా రాకుమారుడు విజయుడిని కాపాడింది చెప్పి, విజయుడు త్వరలోనే మనకు విముక్తి కలిగిస్తాడు. నువ్వేమీ బాధపడకు. అక్క, బావా, నన్ను క్షమించండి. నేను పాపిని, మీకు తీరని అన్యాయం చేశాను అంటూ రత్నసేనుడిని ప్రభావతిని వేడుకున్నాడు సురసేనుడు. ఆ రోజు రాత్రి జీవనాథుడి ఇంటి తలుపు తట్టిన చప్పుడు అవ్వడంతో జీవనాథుడు తలుపు తీశాడు. ఎదురుగా మయూఖుడు రత్నప్రభ శిల్పంతో నిలబడి ఉన్నాడు. మిత్రమా, ఎన్నాళ్ళయింది నిన్ను చూసి, లోపలికి రా. ఇప్పుడు సమయం లేదు. ఈ విగ్రహాన్ని నీ పాత వస్తువులు సేకరించిన గదిలో పెట్టించు అంటూ జరిగిందంతా చెప్పాడు. చిదానంద స్వామి విజయుడిని ఇక్కడికి పంపించేదాకా మనకి ఈ కష్టాలు తప్పవు. జీవనాథుడు విజయుడి పేరు వినగానే, మిత్రమా, విజయుడిని నేను కలిశాను. మాంత్రికుడి అంతు చూసి రత్నప్రభని మామూలు మనిషిని చేయడానికి దెయ్యాల కోన వైపు వెళ్ళాడు. ఇక తొందరలోనే ఈ రాజ్యానికి పట్టిన పీడ వదలబోతుంది. ఎంత చల్లని మాట చెప్పావు మిత్రమా. ఈ విషయం రత్నసేనుడికి తెలియజేయాలి. ఇక నేను వస్తాను. ఆ మకరకేతుకి రత్నప్రభ విగ్రహం గురించి అనుమానం రానియ్యకు అంటూ వెళ్ళిపోయాడు. దయ్యాల కోనలో లకుముకి చెకుముకి గాల్లో ఎగురుతున్నాయి. అరే, ఆ ప్రచండుడికి లేనిపోని ఆలోచనను కల్పించి ఈ కకావికగాడు ఆనందిస్తున్నాడు. అవును రోయ్, ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజం. అధర్మంగా ఏది పొందాలన్నా నాశనం తప్పదు. అవునన్నట్టు లకుముకి తలూపింది. లోపల ప్రచండు అసహనంతో రగిలిపోతున్నాడు. గురువా, మనం రత్నప్రభని శిల్పంగా మార్చినా కూడా ఒక్కడు కూడా మన దగ్గరికి కాళ్ళ బేరానికి రాలేదే. అదే నేను ఆలోచిస్తున్నాను శిష్య. ఆ మాయా దర్పణంలో చూడు. మాయాదర్శనంలో చూసిన కకావిక, గురువో, కొంప మునిగింది. ఎవరి కొంప మునిగిందిరా? అర్థమయ్యేలా చెప్పు. ఇంకెవరి కొంప, మనదే గురువా. దయ్యాల కోన వైపు ఒక యువకుడు కీలుగుర్రం మీద వస్తున్నాడు. ఆ మాటలకు ప్రచండుడి భృగుటి ముడిపడింది. ఆకాశ మార్గంలో విజయుడు కీలుగుర్రంపై వస్తూ కనిపించాడు. విజయుడు కీలుగుర్రంపై వెళ్తున్నాడు. క్రమంగా చీకట్లు ముసురుకున్నాయి. ఈ రాత్రికి ఎక్కడన్నా విశ్రాంతి తీసుకొని పొద్దున్నే దెయ్యాల కొనకు బయలుదేరాలి. క్రింద ఒక ఊరు కనిపించింది. విజయుడు కీలుగుర్రం కుడి చెవిలో మీటను నొక్కి క్రిందకి దిగు. వెంటనే కీలుగుర్రం ఊరి దాపున ఉన్న పొదల్లోకి దిగింది. విజయుడు కీలుగుర్రం దిగి ఎవరూ చూడకుండా కీలుగుర్రాన్ని పొదల్లో దాచి బయటకు వచ్చాడు. ఇంతలో ఒక వ్యక్తి ఎదురయ్యి, రండి బాబు, రండి. అద్భుతమైన ఆతిథ్యం మా వద్ద లభిస్తుంది. బాబు, బాగా అలసిపోయినట్టున్నారు. పైగా ఈ ప్రాంతం వారు కానట్టుంది. మీకు చక్కని ఆతిథ్యం లభించే పూటకోళ్ల ఇంటికి తీసుకుని వెళతాను, రండి. నేను కూడా అతిథి గృహం కోసం చూస్తున్నాను. పాపం, ఇంత కష్టపడి జనాల్ని తీసుకొని వస్తే నీకెంత వస్తుంది? నువ్వెవరు? నీ పేరేమిటి? అయ్యా, నా పేరు కంఠకుడు. పూటకోళ్ల ఇంట్లో పనికి కుదిరాను. ఎవరైనా అతిథిని తీసుకుని వస్తే అవ్వ అతిథికి 1 వరహా చొప్పున ఇస్తుంది. భోజనం ఉచితమే. మాటల్లోనే ఇద్దరు పూటకూళ్ళ అవ్వ ఇంటికి వచ్చారు. అవ్వ విజయుడిని చూడగానే, రా నాయనా, రా, ఇది మీ ఇల్లే అనుకో. భోజనం 5 వరహాలే, గదితో అయితే 10 వరహాలు. అలాగే అవ్వా, నీ ధరలు నాకు నచ్చాయి. భోజనంతో పాటు గది కూడా కావాలి. మొత్తం 10 వరహాలు తీసుకో. విజయుడు నవ్వి
10 వరహాలు ఇచ్చాడు. అవ్వ ఆ 10 వరహాలు తీసుకొని సంతోషంతో, చాలా సంతోషం నాయనా, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునిరా, వేడిగా వడ్డించేస్తాను. విజయుడు ముందుకు కదిలాడు. అవ్వ భోజనం వడ్డించింది. మొహమాట పడకుండా తిను నాయనా. భోజనం ముగించిన విజయుడు, చక్కని భోజనం పెట్టినందుకు ధన్యవాదాలవ్వా. గది చూపిస్తే విశ్రాంతి తీసుకుంటాను. ఒరేయ్ కంటకా, బాబుకి గది చూపించు. రండి బాబు, మీ గది చూపిస్తాను. అవును బాబు, ఏ పని మీద ఈ ఊరు వచ్చారు? చెబితే కానీ గది చూపించవా? భలేవాళ్ళండి బాబు మీరు. ఏ పని మీద వచ్చారో తెలిస్తే నాకు తెలిసిన విషయాలు మీకు చెబుదామని అడిగాను. అయినా మీరు పెద్దోళ్ళు, పెద్ద పని మీదే వచ్చుంటారు. ఇదేనండి మీ గది. లోపలికి వెళ్ళి తలుపు బాగా వేసుకోండి. అసలే ఈ ఊరిలో దొంగల బెడద ఎక్కువ. విజయుడు నవ్వి గదిలోకి వెళ్ళి మంచంపై పడుకున్నాడు. కానీ అతనికి నిద్ర రావటం లేదు. విజయుడు ఆలోచిస్తున్నాడు. అదే సమయంలో అంతఃపురంలో మకరకేతు మయూకుడితో మాట్లాడుతూ, ఏం మంత్రివర్య, మనల్ని ప్రజలు రాజుగా ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకోక ఏమి చేస్తారు ప్రభు? అది సరే గాని మంత్రివర్య, రత్నప్రభ విగ్రహాన్ని నదిలో వేసేశారా? స్వయంగా నేనే ఆ పని చేశాను మహారాజా. ఇక మనకు అడ్డు లేదు. మకరకేతు మయూకుడిని ఒక మారు పరిశీలనగా చూసి ముందుకు వెళ్ళాడు. మరోవైపు చెరసాలలో సూరసేనుడు, రత్నసేనుడు, ప్రభావతి దిగులుగా కూర్చొని ఉన్నారు. మయూకుడు నెమ్మదిగా అక్కడికి వచ్చి, మీకొక శుభవార్త. రత్నప్రభ విగ్రహాన్ని జాగ్రత్తగా ఒక చోట ఉంచాను. త్వరలోనే మంచి రోజులు వస్తాయి. ఇక విచారం వీడి సంతోషంగా ఉండండి. నీ ఇలాంటి నమ్మిన బంటు ఉంటే వాళ్ళు సంతోషంగానే ఉంటారు మయూఖ. ఆ మాటలు వినబడగానే మయూకుడు వెనక్కి తిరిగి చూశాడు. ఎదురుగా మకరకేతు నిలబడి ఉన్నాడు. నువ్వు ఎంత నమ్మిన బంటు కాకపోతే ఇందరి దగ్గర మంత్రిగా చేస్తావు. అందుకే నీ మీద నిఘా పెట్టాను. మర్యాదగా రత్నప్రభ విగ్రహం ఎక్కడ దాచావో చెప్పు. నువ్వే చెప్పావు కదా నమ్మిన బంటునని. విశ్వాసం ఎలా ఉంటుందో చూపిస్తాను. ప్రాణం పోయినా నీకు ఆ విషయం చెప్పను. సరే, నీ చేత ఎలా నిజాన్ని రాబట్టాలో ఆలోచిస్తాను. అంతవరకు ఈ చెరసాల్లో అతిథిగా ఉండు. ఎవరక్కడ? వీడిని బంధించండి. మయూకుడు కూడా చెరసాల పాలయ్యాడు. ఇక విజయుడి గదిలో నిద్ర రాక కునికిపాట్లు పడుతున్న అతనికి ఏదో చప్పుడయింది. తలుపులు వేసి ఉన్న కంటకుడు లోపలికి వచ్చి విజయుడు చూస్తూ ఉండగానే ఒంటికన్ను రాక్షసుడిగా మారిపోయాడు. వెంటనే అప్రమత్తమైన విజయుడు ఒక్క ఉదుటిన లేచి, ఏ మాయావి, ఎవరు నువ్వు? నాకు ఆహారం అయ్యేవాడివి. నేనెవరో నీకెందుకు? అయినా నీకు నేనెవరో తెలిపినా నష్టం లేదులే, చెప్పేస్తాను. దయ్యాల కోన నుండి ప్రచండుడు పంపిస్తే వచ్చాను. త్వరగా నిన్ను తినేసి వెళ్ళిపోతాను. ఆ ప్రచండుడికి నాకు ఏమిటి సంబంధం? అబ్బా, నీతో ఇదే పెద్ద చిక్కు. ఆయన వరించిన రత్నప్రభను కాపాడడానికి ప్రచండుడిని తుదముట్టించాలని నువ్వు వస్తున్నావని తెలిసి మధ్యదారిలోనే నీ సంగతి చూడమని పంపించాడు అంటూ రాక్షసుడు ముందుకు ఉరికాడు. అంతే, విజయుడు మెరుపు వేగంతో గాల్లోకి ఎగిరి వాడి ఒంటి కన్ను మీద కొట్టాడు. ఆ కంటిలోనే వాడి ప్రాణముంది. ఆ దెబ్బకు వాడు కుప్పకూలిపోయాడు. ఇంతలో తలుపు తట్టిన చప్పుడయింది. పూటకూళ్ళవ్వ తలుపు తీసింది. ఎదురుగా కంటకుడు నిలబడి ఉన్నాడు. అదేమిట్రా, నువ్వు తీసుకుని వచ్చిన వ్యక్తికి గది చూపిస్తానని వెళ్ళిన వాడివి ఇప్పుడా రావటం? భలేదానివే, నేనెవరిని తీసుకుని రాలేదు. నేను ఇంట్లో ఉంటే ఒక వ్యక్తి ఒక పానీయం ఇచ్చాడు. అది తాగి మత్తుగా నిద్రపోయి ఇప్పుడే వస్తున్నానవ్వా. ఎవరిని చూసి ఎవరనుకున్నావో? వీళ్ల సంభాషణ మొత్తం విన్న విజయుడు వారికి జరిగిందంతా చెప్పాడు. ఈ కంటకుడే నిజమైన కంటకుడు. ఇతను నిజంగా ఎప్పుడో వచ్చాడవ్వా. అతను రాక్షసుడు. ఆ మాటలకు అవ్వ భయపడి, అసలు రాక్షసుడెవరు? ఎందుకు వచ్చి ఉంటాడు?
ఇక ఏ రాక్షసుడు ఇక్కడికి రాడు. మీరు భయపడకండి. తెల్లవారగానే వెళ్ళిపోతాను. నిద్ర వస్తుంది, మీరు పడుకోండి అంటూ విజయుడు వెళ్ళిపోయాడు. అవ్వ, కంటకుడు అలాగే చూస్తూ ఉండిపోయారు. బాగా రాత్రయింది. కాలుడు, మల్లుడు అనే ఇద్దరు దొంగలు నడుస్తున్నారు. ఒరేయ్, ఇన్ని రోజులుగా దొంగతనం చేస్తున్నా ఎదుగు బుదుగు లేకుండా పడి ఉన్నాం. చిన్న చిన్న దొంగతనాలు చేస్తే చిన్నగానే ఉంటాం. పెద్ద ఇల్లు చూసి దొంగతనం చేద్దాం. ఇద్దరు తెల్లారే వరకు తిరిగి విసిగిపోయారు. లాభం లేదు. ఈరోజు కనీసం చిన్న దొంగతనం కూడా కుదరలేదు. ఈరోజు వృధా అయిపోయింది. ఇక రేపు వద్దాం. ఒరేయ్, అక్కడ పొదల్లో చూడు, ఏదో కొయ్య గుర్రం లాగుంది. ఇద్దరు పొదల దగ్గరకు వెళ్లారు. పోనీలే, ఏదీ దొరకలేదనుకుంటే ఈ రోజుకి ఇది దొరికింది. భలేవాడివే. పొయ్యిలో పెట్టుకోవడానికి పనికి వచ్చే ఈ కొయ్య బొమ్మతో తృప్తి పడతావా? దీనిని చూస్తే పాతకాలం నాటిదిగా ఉంది. రత్నపురిలో ఇలాంటి పాత వస్తువులను మంచి ధర ఇచ్చి కొనే జీవనాథుడున్నాడు. అతనికి అమ్మేసి సొమ్ము చేసుకుందాం. సరే, ఏమీ లేని దానికంటే ఏదో ఒకటి మేలు. నువ్వు చెప్పినట్టే చేద్దాం. జీవనాథుడు సత్రంలో ఉన్నాడు. అక్కడికి వెంకయ్య అనే అతను వచ్చి, ఈ విషయం తెలుసా? మయూకుడిని చెరసాలలో వేశారట. అవునా? ఎప్పుడు జరిగింది? కారణం ఏమిటి? మకరకేతుకి కారణం కావాలా? మయూకుడి మీద అనుమానం వచ్చింది. అంతేకాదు, రత్నప్రభ విగ్రహం ఎక్కడో దాచిపెట్టాడట. దాని ఆచూకీ చెప్పేదాకా చెరసాలలోనే ఉంచుతాడట. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? సరే, నువ్వు గదుల్లో దిగిన వారికి ఆహారం, నీళ్లు అందజేయి. వెంకయ్య వెళ్ళిపోయాడు. ఇంతలో అక్కడికి కాలుడు, మల్లుడు వచ్చారు. అయ్యా, ఇక్కడ జీవనాథుడు ఎవరు? నేనే. నాతో పనేమిటి? మీరు విలువైన పాత సామాన్లు కొంటారని తెలిసింది. మేము ఒక అద్భుతమైన వస్తువు తెచ్చాం. చూసి విలువ చెప్పండి. మయూకుడి విషయంలో చిరాకుగా ఉన్న జీవనాథుడు, నేనిప్పుడు ఏ వస్తువు కొనే పరిస్థితిలో లేను. అయ్యో, అనవసరంగా ఇంత దూరం మోసుకొని వచ్చాము. ఇప్పుడు ఈ చెక్క గుర్రం ఎవరికీ పనికిరాదు. పొయ్యిలో పెట్టడమే. సరే, దీనిని మోసుకుపోవడం ఎందుకు? ఇక్కడికి వచ్చే అతిథులకు ఆహారం అందించే వంటశాల ఉంది. అక్కడే ఈ కొయ్య గుర్రం ఇచ్చేసి 10ో 11 తీసుకుందాం. వాళ్ళిద్దరి మాటల్లో కొయ్యగుర్రం అనే మాట వినబడగానే పరధ్యానంగా ఉన్న జీవనాథుడు వాళ్ళ వైపు చూశాడు. అదే సమయంలో దయ్యాల కోనలో, గురువా, ఆ విజయుడి మీదకి మనం పంపిన ఏకాక్షుణ్ణి తుదముట్టించేశాడు. ఇప్పుడు ఏమిటి మార్గం? వాడి ధైర్యం చూస్తుంటే ముచ్చట వేస్తుంది. వాడు వస్తున్న కీలుగుర్రం వాడికి దూరమయ్యింది. అయినా వాడిని నమ్మడానికి లేదురా. ఒకవేళ వాడు అన్ని అవరోధాలు దాటుకొని వచ్చేస్తే అప్పుడు ఏం చేస్తాం గురువా? దయ్యాల కోన శత్రు దుర్భేద్యమైనది. గుహ బయట నిప్పుల వాన కురిపిద్దాం. మామూలు వ్యక్తులు దానిని దాటి రావాలని ప్రయత్నిస్తే మాడి మసి అయిపోతారు. భలే భలే గురువా. ప్రచండు పెద్దగా మంత్రాలు చదివాడు. అంతే, పెద్ద శబ్దం వచ్చి గుహ బయట నిప్పుల వాన కురవడం మొదలైంది. గుహకి కాపలాగా ఉన్న లకుముకి, చెకుముకి ఆ శబ్దానికి ఉలిక్కిపడి చూశారు. వామ్మో, నిప్పుల వాన! ఇప్పుడేం చేద్దాం? ఒరేయ్ లకుముకి, చెకుముకి, కంగారు పడకండి. ఆ నిప్పుల వాన నేను సృష్టించినదే. దాని వలన మీకేమీ కాదు. శత్రువులు మాత్రం మాడి మసి అయిపోతారు. అవును రోయ్, ఈ నిప్పుల వాన మనపై ప్రభావం చూపించడం లేదు. పైగా చల్లగా ఉంది. నిజమే రోయ్, నువ్వు చెప్పింది చల్లగా ఉంది. మరోవైపు ఊటకూళ్ళ అవ్వ ఇంటి నుండి వడివడిగా బయటకు వచ్చిన విజయుడు నేరుగా తను కీలుగుర్రం దాచిన పొదల దగ్గరికి వచ్చాడు. అక్కడ కీలుగుర్రం కనిపించలేదు. చుట్టుపక్కల వెతికాడు, కానీ ఫలితం శూన్యం. అయ్యో,
కీలుగుర్రాన్ని పోగొట్టుకున్నాను. ఇప్పుడు దానికోసం వెతికి సమయం వృధా చేసుకోలేను. గురువుగారిని తలుచుకొని ఉత్తరం దిశగా ప్రయాణం సాగిస్తాను అంటూ విజయుడు ఉత్తరం వైపు నడక సాగించాడు. మధ్యాహ్న సమయానికి విజయుడు ఒక అడవి మార్గం చేరుకున్నాడు. విరామం లేకుండా నడవడం వలన అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రమించాడు. అతనికి మంచి నిద్ర పట్టి ఒక కల వచ్చింది. కలలో చిదానందుడు కనిపించాడు. నాయనా విజయ, ఇక్కడ విశ్రమించడం ప్రమాదం. ఇది సర్పగండ మనుష్యులు తిరిగే ప్రదేశం. వారు నరమాంస భక్షకులు. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంతలో పక్కనే జరజరా పాకుతున్న సర్పం చప్పుడు వినిపించి విజయుడు కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా మనిషి శరీరం, పాము తల, పక్షి రెక్కలతో ఒక వింత జీవి నిలబడి ఉంది. విజయుడు ఒక్క ఉదుటున పైకి లేచాడు. ఎన్నాళ్ళకి మనిషి దొరికాడు. విజయుడు ఏదో చెప్పబోతున్నంతలో వాడు తన 2 చేతులతో విజయుడిని పట్టుకొని గాల్లోకి ఎగిరాడు. ఏదో అపరూపమైన వస్తువు దొరుకుతుందని ఆశపడి ఇంత దూరం వస్తే అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయ్యింది. సరే, ఎన్నో అనుకుంటాం, అవన్నీ జరుగుతాయా ఏమిటి? అంతలోనే అక్కడికి జీవనాథుడు వచ్చి వారి దగ్గర ఉన్న కీలుగుర్రాన్ని చూశాడు. ఎవరు మీరు? ఈ కీలుగుర్రం మీకెక్కడిది? దీనిపై ప్రయాణిస్తున్న వ్యక్తిని ఏమి చేశారు? నిజం చెప్పకపోయారో మీరు ఈ సత్రం నుండి ప్రాణాలతో పోలేరు. చెప్పానా? నేను ఈ చెక్క గుర్రం మనకు వద్దని నెత్తి నోరు కొట్టుకున్నా. వింటేగా, ఇప్పుడు చూడు, మన ప్రాణాలకే ముప్పు వచ్చింది. చెస్, ప్రతి దానికి భయపడతావేంటి? నువ్వొట్టి పిరికివాడివి. నువ్వు ఆగు. అయ్యా, ఈ కీలుగుర్రం మా ఊరి సరిహద్దుల్లో గల పొదల్లో కనిపించింది. అంతకు మించి ఈ కొయ్య గుర్రం గురించి మాకు తెలియదు. మీరేదో ఇలాంటి విచిత్ర వస్తువులను కొంటారని తెలిసి గుర్రబండిని బాడుకు తీసుకొని మరీ దీనిని తీసుకొచ్చాము. మీరు చెప్పింది నిజమని ఎలా నమ్మాలి? అయ్యా, మేము దొంగతనాలు చేసుకుని బ్రతికే వాళ్ళమే, కానీ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. కావాలంటే ఈ చెక్క గుర్రాన్ని మీరే ఉంచుకోండి. సరే, మీ మాటలు నమ్ముతాను. ఈ కొయ్య గుర్రానికి ఎంత ఇమ్మంటారు? చూడబోతే ఈ గుర్రానికి మీకు ఏదో సంబంధం ఉందనిపిస్తుంది. మేము ఎంత అడిగినా మీరు ఇచ్చేలా ఉన్నారు. కానీ మాకు దురాశ లేదు. ఒక 100 వరహాలు ఇప్పిస్తే చాలు, మా దారిన మేము వెళ్ళిపోతాం. నిజమే నువ్వు చెప్పింది. నువ్వు తెలివైన వాడివి. కానీ మీరు దురాశకు పోలేదు కాబట్టి నేను 200 వరహాలు ఇస్తున్నాను. మీ నిజాయితీకి ఇది నా బహుమానం. తీసుకోండి. కాలుడు మల్లుడు సంతోషంతో కీలుగుర్రాన్ని ఇచ్చేసి 200 వరహాలు తీసుకుని వెళ్ళిపోయారు. అంటే విజయుడు ఏమయ్యాడు? కొంపదీసి అతను ఏమన్నా ప్రమాదంలో చిక్కుకున్నాడా అనుకుంటూ జీవనాథుడు కీలుగుర్రాన్ని సమీపించి దాని మీద ఎక్కి కుడి చెవిలోని మీటను నొక్కి, విజయుడు ఉన్న ప్రాంతానికి తీసుకొని వెళ్ళు. అంతే, కీలుగుర్రం పెద్దగా సకిలించి గాల్లోకి ఎగిరింది. మరోవైపు సర్పగండ మనిషి విజయుడిని ఒక ఎత్తైన కొండ మీదకు తీసుకువెళ్ళాడు. విజయుడిని కిందికి తోసి విజయుడి మీదికి రాబోతుండగా జీవనాథుడు కీలుగుర్రం మీద మెరుపు వేగంతో వచ్చి కిందకు పడుతున్న విజయుడికి చేతిని అందించి పైకి లాగి కీలుగుర్రం మీద ఎక్కించుకున్నాడు. అనుకోని ఈ హఠాత్ పరిణామానికి సర్పగండ మనిషి నిశ్చేష్టుడై చూస్తుండిపోయాడు. కొద్దిసేపటికి తేరుకొని వాడు గాల్లో కీలుగుర్రం వెనక ఎగురుకుంటూ రాసాగాడు. భలే, ఒక్కడి కోసం చూస్తే 2 దొరికారు. విజయ, వీడికి దొరకకుండా కీలుగుర్రాన్ని ముందుకు ఉరికించు. విజయుడు ఒక కొండ ముందు వెళ్తూ అకస్మాత్తుగా కీలుగుర్రాన్ని పైకి లేపాడు. కీలుగుర్రాన్ని అనుసరిస్తూ వెనక వస్తున్న సర్పగండ మనిషి ఒక్కసారిగా కొండకు బలంగా ఢీకొని నియంత్రణ కోల్పోయి గాలిలో గిరికీలు కొడుతూ కింద అగాధంలో పడిపోయాడు. అమ్మయ్య, వీడి పీడ విరగడైంది. ఇక నెమ్మదిగా కీలుగుర్రాన్ని క్రిందకు దింపు. ఒక నిర్జన ప్రదేశంలో విజయుడు కీలుగుర్రాన్ని దింపాడు. 2 కిందికి దిగారు. విజయ, నీకేమి కాలేదు కదా? నేను బాగున్నాను. నా సంగతి సరే గాని
ఈ కీలుగుర్రం మరలా మీ వద్దకు ఎలా వచ్చింది? అక్కడ అందరూ క్షేమంగా ఉన్నారా? ఎందుకు ఆందోళనగా ఉన్నారు? దానికి జీవనాథుడు పెద్దగా నిట్టూర్చి జరిగిందంతా చెప్పాడు. ఏమి చెప్పమంటావు విజయ? నీ గురించి ఒక ముఖ్య విషయం తెలిసింది. నువ్వు సాధారణమైన వాడివి కాదు. నువ్వు ఎవరో తెలిసింది. రత్నపురి మహారాజు రత్నసేనుడు, మహారాణి ప్రభావతిల ఏకైక కుమారుడివి. అంటే నేను రాకుమారుడినా? నా తల్లిదండ్రులు బందీగా ఉన్నారా? అవును విజయ, నీవు ఈ దేశ రాకుమారుడివి. దుర్మార్గుడైన మకరకేతు మీ మామయ్య అయిన సూరసేనుడిని, నీ తల్లిదండ్రులను చెరసాలలో బంధించాడు. రత్నప్రభ విగ్రహాన్ని మయూఖుడి ద్వారా నేను భద్రంగా దాచాను. ఇక నువ్వు ఆ ప్రచండుడిని అంతమొందించి రత్నప్రభను మనిషిగా చేయడమే మిగిలి ఉంది. అంతేకాదు, ఆ మకరకేతు సంగతి చూసి నా తల్లిదండ్రులను కాపాడుకోవాలి. మీరు వెంటనే తిరిగి వెళ్ళి మకరకేతు కదలికలను గమనిస్తూ ఉండండి. ఆ ప్రచండుడి సంగతి నేను చూస్తాను. నా గురువు చిదానందుల వారు, నాయన, నీ ద్వారా ఈ లోకంలో జరగాల్సిన కొన్ని గొప్ప కార్యాలు ఉన్నాయి. నీ జీవితంలో ఏర్పడిన చిక్కుముడులను ఇప్పాల్సిన సమయం ఆసన్నమైందని సెలవిచ్చారు. ఆ సమయం ఇదే కాబోలు. విజయ, ఇక ఆలస్యం చేయకు. దయ్యాల కోన వైపు నీ ప్రయాణం సాగించు. నేను రత్నపురికి బయలుదేరుతాను అంటూ జీవనాథుడు రత్నపురి వైపు, విజయుడు దయ్యాల కొన వైపు తమ ప్రయాణాలను సాగించారు. ఒకచోట ఎండిపోయిన పచ్చిక బయలు, దాని పక్కన ఒక ఎండిపోయిన చెట్టు ఉంది. దాని క్రింద ఒక ముసలి అవ్వ కూర్చొని దాహం దాహం అని అరవసాగింది. అవ్వ ప్రక్కనే తామర పూలతో ఒక కొలను నిండుగా ఉంది. ఇదేమిటబ్బా, ఇక్కడ పచ్చిక చెట్లు ఎండిపోయి ఉన్నా కొలను నిండా మంచినీటితో ఉంది. ఇది ఎలా సాధ్యం? అనుకుంటూ విజయుడు ఆ అవ్వ దగ్గరికి వెళ్ళాడు. విజయుడిని చూసిన ముసలి అవ్వ, నాయనా, దాహంగా ఉంది. కొద్దిగా తాగడానికి ఆ కొలంలో నీళ్లు తీసుకునిరా. దాహంతో చాలా మందిని అడిగాను, ఎవరు నీళ్లు తేలేకపోయారు. కొలను నిండా నీళ్లు ఉన్నాయి కదా, ఎవరు తేలేకపోవడం ఏమిటి అవ్వా? సరిగ్గా చూడు నాయనా. కొలను వైపు చూసిన విజయుడు ఆశ్చర్యపోయాడు. కొలనులో నోళ్లు తెరుచుకొని మొసళ్ళు తిరుగుతున్నాయి. ఆ మొసళ్ళని చూసి భయంతో ఎవరు నీళ్లు తెచ్చి ఇవ్వడం లేదు. నువ్వు కూడా వారిలాగే పిరికివాడివి అయితే వెళ్ళిపోనాయనా. అవ్వా, నీ దాహం నేను తీరుస్తాను అంటూ వెళ్ళి కొలనులోని నీటిని దొన్నెతో పట్టుకోబోయాడు. కొలను మధ్యలో ఉన్న మొసళ్ళు దగ్గరికి రాసాగాయి. విజయుడు ఇక ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కొలంలో దూకాడు. అంతే, అప్పటి వరకు అక్కడ తిరుగుతున్న మొసళ్ళు మాయమైపోయాయి. విజయుడు దొన్నెతో నీళ్లని పట్టుకొని అవ్వ దగ్గరికి వెళ్ళాడు. అవ్వ వెంటనే ఒక దేవతామూర్తిగా మారిపోయింది. నాయనా, నేను వనదేవతను. ఈ ప్రపంచం మీద ప్రచండుడి లాంటి వాడి ఆధిపత్యం సహించరానిది. వాడి శక్తులతో ప్రకృతి కూడా నాశనం అవుతుంది. వాడిని తుదముట్టించే వీరుడి కోసం చూస్తున్నాను. నీ ధైర్యానికి, కరుణకు పెట్టిన పరీక్షలో నెగ్గావు. అమ్మా, నేను కూడా ప్రచండుడి కోసమే వెళ్తున్నాను. మీ ఆశీర్వాదం ఉంటే అనుకున్నది సాధిస్తాను. నాయనా, నీకు ఒక మాయా తామర ఛత్రం ఇస్తాను. అది నీకు గొడుగు వలె దయ్యాల కోనలోని నిప్పుల వానను ఆపే శక్తి కలిగి ఉంటుంది అంటూ వనదేవత గాలిలో చేయాడించగానే కొలంలో నుండి తామర గొడుగు ఒకటి గాలిలో ఎగురుతూ వచ్చి విజయుడి తల మీద నిలిచింది. నాయనా, ఈ మాయా ఛత్రం నిప్పుల వాన కురిసినప్పుడు నీకు రక్షణగా ఉంటుంది. వెంటనే తామర గొడుగు విజయుడి తల మీద మాయమైంది. విజయుడు వనదేవత వద్ద ఆశీర్వాదం తీసుకుని కీలుగుర్రం ఎక్కి కుడి చెవిలోని మీటను నొక్కి దయ్యాల కోన వైపు మన ప్రయాణం అన్నాడు. వెంటనే కీలుగుర్రం గాలిలోకి లేచి దయ్యాల కోన వైపు వెళ్ళసాగింది. రత్నపురి చెరసాలలో మయూకుడు ఉండగా మకరకేతు వచ్చాడు. మయూఖ, మర్యాదగా రత్నప్రభ విగ్రహం ఎక్కడ దాచావో చెప్పు. చెప్పానుగా, ఎన్నిసార్లు అడిగినా చెప్పనని. సరే, నువ్వు చెప్పకపోయినా నేను కనుక్కుంటాను. నీకు సన్నిహితులు ఎవరో తెలుసుకుని వారి మీద దాడి చేస్తే తెలిసిపోతుంది. నీ వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు. తర్వాత నీ ఇష్టం.
ప్రభు, ఈ మయూఖుడి ఆప్తమిత్రుడు జీవనాథుడు. వాడిని పట్టుకుంటే అన్ని విషయాలు మనకు తెలుస్తాయి. శభాష్, ఇప్పుడే వెళ్ళి వాడి ఇల్లు సోదా చేయండి. మాట వెనకపోతే పెడరెక్కలు విడిచి ఇక్కడ తీసుకురండి. ఆ మాటలకు మయూకుడు పెద్దగా నవ్వాడు. ఎందుకా నవ్వు? ఒరే దుర్మార్గుడా, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లు నీ పతనం ఈరోజు రేపు ఖాయం. ఎందుకు ఈ వృధా ప్రయాస? ప్రభువులను శరణు వేడుకో. నీ ఆత్మవిశ్వాసం చూస్తే ముచ్చటేస్తుంది. ఎవరక్కడ? ఆ జీవనాథుడిని బంధించి తీసుకురండి. చిత్తం ప్రభు అంటూ భటులు వెళ్ళి కొంతసేపటి తర్వాత తిరిగి వచ్చి, ప్రభు, ఆ జీవనాథుడు సత్రంలోనూ అతడింట్లోనూ ఎంత వెతికినా కనిపించలేదు. రాజ్యం విడిచిపెట్టి పారిపోయాడు. జీవనాథుడు అప్పటికే చిదానంద స్వామి ఆశ్రమంలో రత్నప్రభ విగ్రహంతో పాటు సురక్షితంగా ఉన్నాడు. నాయనా, సమయానికి నువ్వు రత్నప్రభను ఇక్కడికి తీసుకుని వచ్చి మంచి పని చేశావు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరిగే సమయం ఆసన్నమైంది. మరోవైపు విజయుడి కీలుగుర్రం దయ్యాల కోనను సమీపించింది. ఒరేయ్, ఎవరో మానవుడు ఇటువైపే వస్తున్నాడు. పాపం తెలియక వస్తున్నట్టున్నాడు. ఇక్కడికి వస్తే నిప్పుల వానలో మాడి మసైపోతాడు. అవును రోయ్, అతడిని ఇటు రాకుండా ఆపుదాం. ఓయ్ మనిషి, ఇటువైపు రావద్దు. ఈ నిప్పుల వాన నిన్ను కాల్చి బూడిద చేస్తుంది. వెనక్కి వెళ్ళి నీ ప్రాణాలు కాపాడుకో. మీ జాలికి ధన్యవాదాలు, కానీ ఈ నిప్పుల వాన నన్నేమీ చేయలేదు. ఏంటి? ఈ నిప్పుల వాన నిన్ను ఏమీ చేయదా? నిప్పుల వాన కురుస్తుండగా విజయుడు నిర్భయంగా లోపలికి వెళ్ళాడు. వనదేవత వరప్రభావం వలన ఒక మాయా తామర గొడుగు కవచం వలె విజయుడికి రక్షణగా నిలిచింది. భలే భలే, అద్భుతం. అతని తల చుట్టూ ఏదో మాయా కవచం ఉంది. ఓ మానవ వీరుడా, నిన్ను ఆపటం మా వల్ల కాదు. వెంటనే లోపలికెళ్ళి ఆ ప్రచండుడి అంత చూడు. అవును, వాడిని అంతమొందించి సకల మానవాళికే కాదు, మాకు కూడా స్వేచ్ఛను ప్రసాదించు మానవా. విజయుడు చిరునవ్వుతో దయ్యాల కొన లోపలికి ప్రవేశించాడు. అక్కడ కకావిక ప్రచండుడితో భయంగా మాట్లాడుతున్నాడు. గురువా, నన్ను వదిలేయి, నేను పోతాను. కీలుగుర్రం మీద వచ్చిన ఆ వీరుడు నిన్ను కీళ్లు విరగ్గొట్టినట్టు నాకు పీడకల వచ్చింది. ఇక్కడుంటే నాకు ప్రాణగండం. ఏమి మాట్లాడుతున్నావురా? అది కలే, నిజం కాదు. నిజం ఎలా ఉంటుందో ఇప్పుడు చూడు. అప్పుడే విజయుడు కీలుగుర్రంతో లోపలికి వచ్చేశాడు. గురువా, నేను చెప్పానా, నీ మృత్యువు వచ్చేసింది. ప్రచండు తన మంత్రదండం గాల్లో ఆడించబోయాడు. దానిలోనే వాడి శక్తులన్నీ ఉన్నాయని గ్రహించిన విజయుడు ఒక్క ఉదుటిన ప్రచండుడిని కీలుగుర్రంతో ఢీకొట్టాడు. వాడి చేతిలోని మంత్రదండం ఎగిరి దూరంగా పడింది. ప్రచండు దానికోసం పరిగెత్తబోగా విజయుడు గుర్రంపై నుండి దూకి వాడిని ఒక్క తన్ను తన్నాడు. వాడు పెద్దగా అరుస్తూ దూరంగా పడ్డాడు. ఒరే కకావికల, వెళ్ళి ఆ మంత్రదండం ఇలా ఇయ్యిరా. కానీ విజయుడు వేగంగా ముందుకు వెళ్ళి మంత్రదండాన్ని చేతిలోకి తీసుకున్నాడు. గురువా, ఇక నా చేతిలో ఏమీ లేదు. ప్రచండ, నేటితో నీ ఆట కట్టు అంటూ మంత్రదండాన్ని రెండుగా విరిచేశాడు. అంతే, ప్రచండుడి చుట్టూ నల్లని పొగ కమ్ముకొని కొద్దిసేపటికి బూడిద కుప్పగా మారిపోయాడు. వీరుడా, మాకు స్వేచ్ఛ దొరికింది. నీకు ధన్యవాదాలు. మహావీరా, శరణు, నన్ను క్షమించు. ఇక నుండి నేను ప్రజలతో కలిసి కష్టపడి బతుకుతాను. ప్రచండుడి మరణంతో ఎడారిగా మారిన వనం ఒక్కసారిగా పచ్చగా మారిపోయింది. వనదేవత సంతోషంతో విజయుడిని ఆశీర్వదించింది. విజయుడు కీలుగురం ఎక్కి చిదానంద స్వామి ఆశ్రమానికి బయలుదేరాడు.
ఆశ్రమంలో రత్నప్రభ విగ్రహం ఒక్కసారిగా మనిషిగా మారిపోయింది. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నాకేమైంది? మీరంతా ఎవరు? అమ్మా రత్నప్రభ, నేటితో నీ కష్టాలన్నీ తీరిపోయాయి. ప్రచండుడిని వధించడం ద్వారా విజయుడు నీకు విమోచనం కలిగించాడు. ఇక ఆ మకరకేతుని బంధించడమే మిగిలి ఉంది. అదిగో ఆకాశంలో చూడు, నీ బావ విజయుడే వస్తున్నాడు. విజయుడు కీలుగుర్రం మీద నుండి దిగి గురువుకు ప్రణామం చేశాడు. నాయనా, నీ మొదటి లక్ష్యం పూర్తి అయింది. తక్షణమే రత్నపురికి వెళ్ళి మకరకేతుని బంధించి నీ తల్లిదండ్రులను బంధ విముక్తులను చెయ్యి. విజయోస్తు. మీ ఆజ్ఞ గురువర్య. ఇప్పుడే వాడు అంతు చూస్తాను. అయ్యా, మీ సాయం లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేది కాదు. భలేవాడి విజయ, ఇది నా బాధ్యత. విజయుడు వారి వద్ద వీడ్కోలు తీసుకుని కీలుగుర్రంపై రత్నపురికి బయలుదేరాడు. ఇంతలో ఒక భటుడు మకరకేతు వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ప్రభు, ఎవరో ఒక యువకుడు కొయ్య గుర్రం మీద ఆకాశ మార్గాన వచ్చి మన చెరసాల వద్ద దిగాడు. ఆ మాటలకు మకరకేతు అదిరిపడ్డాడు. విజయుడు నేరుగా చెరసాల వద్దకు చేరుకుని తన తల్లిదండ్రులను చూశాడు. అమ్మా, నాన్న, నేను విజయుడిని, మీ కుమారుడిని. నాయనా విజయ, నిన్ను మళ్ళీ చూస్తానని అనుకోలేదు. అల్లుడా, నన్ను క్షమించు. దీనికి అంతటికీ కారణం నేను. నా దురాశ వల్లే మీకు ఈ గతి పట్టింది. రత్నప్రభ ఏమైందో అని నా బాధ. మావయ్య, మీరు చింతించకండి. రత్నప్రభ తిరిగి మామూలు మనిషి అయింది, క్షేమంగా ఉంది. ఇక మకరకేతు సంగతి చూడాలి. నాయనా, మకరకేతు ఇక్కడికి రాకముందే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో. వెనుక అలికిడి అవడంతో విజయుడు తిరిగి చూశాడు. ఎదురుగా మకరకేతు నిలబడి ఉన్నాడు. ఆహా, ఏమి దృశ్యం! నా శత్రువులంతా ఒకే చోట చేరారు. పని సులువైంది. ఎవరక్కడ? వీడిని కూడా బంధించి వీడి మామ నాన్నల మధ్య చెరసాల్లో వేయండి. రత్నపురి సైనికులారా, నేను మీ అసలైన రాజు రత్నసేనుడి కుమారుడిని, యువరాజు విజయుడిని. ఈ సింహాసనాన్ని అక్రమంగా ఆక్రమించిన ద్రోహి ఆజ్ఞలను పాటిస్తారా, లేక మీ ధర్మాన్ని, మీ రాజ్యాన్ని కాపాడుకుంటారా? యువరాజా, మేమంతా మీ రాక కోసమే ఎదురు చూస్తున్నాం. ఈ దుర్మార్గుడి పాలనలో విసిగిపోయాం. మేము కూడా ఈ అవకాశం కోసమే చూస్తున్నాము. మేము మీ వెంటే ఉంటాం. విజయుడు గాలిలోకి ఎగిరి మకరకేతుని ఒక్క తన్ను తన్నాడు. వాడు కింద పడగానే విజయుడు వాడి పెడరక్కలు విరిచి భటులకు అప్పగించాడు. మకరకేతుని చెరసాలలో వేశారు. విజయుడికి వైభవంగా పట్టాభిషేకం జరిగింది. చిదానంద స్వామి, జీవనాథుడు, రత్నప్రభ వేడుకకు వచ్చారు. నాయనా విజయ, నేటికి నువ్వు అనుకున్న లక్ష్యం చేరుకున్నావు. ఇక రత్నప్రభను వివాహం చేసుకుని రత్నపురిని ఏలుకో. నాయనా, మీరిద్దరూ కలకాలం వర్ధిల్లాలి. మీ పాలనలో రత్నపురి స్వర్ణయుగం చూడాలి అని మనసారా ఆశీర్వదించాడు. సభలోని వారంతా హర్షధ్వానాలు చేశారు. ఒక శుభముహూర్తాన విజయుడు రత్నప్రభల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వారిద్దరూ చిదానంద స్వామి ఆశీస్సులతో రత్నపురి రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలిస్తూ ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకున్నారు. రత్నపురిలో ఆనందం, శాంతి వెల్లివిరిశాయి. మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.